రక్తబీజుడు. అన్నయ్య, ఇప్పుడు సర్వనాశనం జరగబోతుంది. గణేష, నువ్వెందుకని ఈ అసురుడు పేరును ఎందుకు పలుకుతున్నావు? అన్నయ్య, ఈ రక్తబీజుడే కదా తన రక్తం నుండి అనేక రక్తబీజులను సృష్టించగలిగేది. ఇప్పుడు అర్థమైంది తన ఎత్తుగడ. తను మాతకి ఆగ్రహం తెప్పిస్తున్నాడు. మాత తనపై దాడి చేస్తే అతని రక్తం ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన ప్రతి రక్త బిందువులోంచి ఒక్కొక్క రక్త బీజుడు పుట్టి వేలాది మంది సైనికులు అవుతారు. లేదు మాత, ఆగండి. తనపై దాడి చేయకండి. ఆగండి మాత, ఆగండి. నాకు కావలసింది ఇదే మాత. కాళికాదేవి, ఎంతటి అనర్థం జరిగింది? నాకు కావాల్సిందే జరిగింది. నేను సరైనదే చేశాను. కాళీమాత అనుగ్రహం చెంది నన్ను గాయపరచడానికి ఇదే తగిన ఉపాయం.